Jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation. ఉండాలి, అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ ఎదగాలి, మైక్రో నుంచి స్మాల్ నుంచి మీడియంకు వెళ్ళిపోవాలి అనేది మా ఆదేశంగా ఉంది. అది మేము పెట్టడానికి కోసం ఈ రోజు ఈ పార్క్ నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఫేజ్ 1 లో దాదాపుగా మనకు 55 పార్కులు ఇనాగ్రేట్ చేసి ఈ రోజు ఇక్కడ 50 పార్కులకు శంకుస్థాపనలు ఇనాగ్రేట్ చేస్తున్నారు. దాదాపుగా they are going to have around 3,000 worth of rural investment today, sir. Besides, మన ఏపీసీ వర్క్ కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్. నేను ఎక్కువ టైం తీసుకుంటే ఇంకా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కొంచెం అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఆగిపోయి గత 5 సంవత్సరంలో సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే 20 మనకి ఇచ్చిన మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి గట్టిగా మనం చెప్పడం. మరి మీ అందరికీ తెలుసు, జాతికి అంకితం చేశారని చెప్పి టీవీలలో పేపర్లలో ఒక సినిమా చూపించి వెలుగుంట ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి మాటలు చెప్పేది మీరు, చెప్పిన పనులు చేసేది మా నాయకుడు. ఈ రోజు వెలుగుంట ప్రాజెక్ట్ 1 సంవత్సరంలోనే సంపూర్ణంగా తీర్చి మనకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఈ రోజు టెండర్లు పిలిచి అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. సో మనం అనుకున్న 5 సంవత్సరాలు అయిపోయింది. ట్రిపుల్ ఐటీకి సార్ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఒక్క దూడ సరిపోయింది, గోడపడి తప్ప అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్. కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగినా మా దగ్గర ఉన్న 15 చెరువులలో ఫుల్ చెరువులు నిండి చక్కగా మా రైతులంతా ఆనందంగా ఉన్నారు సార్. మీరు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో రిలయన్స్ పంపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామంకి వెళ్ళి, అదేవిధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా ఇంకొకసారి గట్టిగా మనం తోపడం. మరి మీ అందరికీ తెలుసు, జాతికి అంకితం చేశారని చెప్పి టీవీలలో పేపర్లలో అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్. రైతుకు కూడా భూమికి 31,000 కౌలు ఇచ్చి సొంత భూములకి, అసెంట్ ల్యాండ్లు అయితే 15,000 ఇచ్చి రిలయన్స్ ద్వారా మనమందరం మన భూములు ఇవ్వడం జరిగిందంటే ఆ ఘనత మన నాయకుడు, దూరదృష్టి గల వ్యక్తి. నేనైతే గతంలో కూడా చెప్పున్నా, నా ఆయుష్ 5 ఏళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు కులము మతము ఏదో ప్రాంతం అని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. 74-75 సంవత్సరాల్లో మీరు చూశారు. ఉదయం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి పారిశ్రామికవేత్తలు కూడా మనం అభినందించాలి. అప్పుడే 10 మంది అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ ప్రహ్లాదరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పటి వరకు మరి మహిళలందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు వెళ్లారు సార్. కానీ మీ యొక్క విజన్ తో, మీకున్నటువంటి మార్గదర్శకం మీరు చేసిన దాంతో ఇప్పుడు ఒక మహిళా పారిశ్రామికవేత్త తానే అందరికీ అవకాశాలు కల్పిస్తున్నటువంటి స్థితికి ఎదిగారు సార్. మిసెస్ ఆర్జే రిఫైనరీస్ యూజ్డ్ ఆయిల్, వేస్ట్ ఆయిల్ రిక్లమేషన్ యూనిట్ స్థాపించి ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు సార్. చిత్తూరు జిల్లా నుంచి శ్రీమతి మైథిలి గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సార్ చిత్తూ అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. From O2 Power, we are here putting 200 megawatt project, wind project, run through Ecorin Power. All of your support required to complete this project. Thanks for the support, MLA sir, and all villagers.
ISRA's 300 megawatt wind project. There is one more project that is a bright future that is in Devaralipalli that will also come up after. It is also under execution in parallel to the basements. So there are around 700 megawatt of wind projects. We need support of all of you, including the Chandra Babu and all the locals. Those are involved. It will have a great employment opportunity for all of us. Thank you. నా పేరు సునీల్ వెంగడి అండి. నేను ఎకరం కోసం పని చేస్తున్నాను. ఇక్కడ కళ్యాణదుర్గం మండలం మా ఎకరం నుంచి సైడ్ ఆఫ్ అకోరా we are going to put 2 gigawatt of wind and solar power. It will investment of minimum 15,000 crores of money. So I am requesting all of you to I request to support us and we will improve together. Thank you. Area and we are thankful for the government of Andhra Pradesh, Surendra Babu, NRD CAP for supporting us to take this decision to invest in Andhra Pradesh. The company is a leader in renewable energy, both solar, wind and hybrid power projects, and looking forward for a aggressive investment going forward in this state. Thank you. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కనిగిరిలో ఎంఎస్ఎంఈకి సంబంధించవచ్చు, లేదా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, లేదా పెట్టుబడులు మన రాష్ట్రానికి 10 లక్షల కోట్లలో భాగంగా ఈరోజు కూడా చాలా వరకు కూడా ప్రారంభించడం జరిగింది. 87 ప్రాంతాల్లో రాష్ట్రం కంపెనీలు ఎకోరన్ ద్వారా 3 కంపెనీలు, ఒక కంపెనీ 3,500 కోట్లు, ఇంకో కంపెనీ 2,920 కోట్లు, ఇంకో కంపెనీ 1,680 కోట్ల రూపంలో ఈ 3 కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతో కొంత ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులకు కావచ్చు, ఏదైతే మన ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది రైతు కూలీలుగా ఉంటూ చాలా మందికి వెనుకబడిన ప్రాంతంగా భావిస్తూ చాలా మంది బెంగళూరు కావచ్చు, రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతం వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలా మంది కాలం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్ లో ముందున్నాం, హార్టికల్చర్ గా ముందున్న ప్రాంతం మంది. ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్లు కూడా రాబోతున్నాయి. భైరవతిప్ప ప్రాజెక్టు కూడా త్వరలో పూర్తి అవుతుంది. మొన్ననే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు దాన్ని త్వరగా పూర్తి చేస్తామని. అదన్నీ ఒక ఎత్తైతే ఈ రోజు ఇంకొక కొత్త శుభవార్త అంటే మీరు ఒకటే చూడాలి, 6,000 కోట్లు మన కళ్యాణదుర్గం ప్రాంతంలో, అది కూడా జనవరి 2027కి పూర్తి కావాలనేది వాళ్ళ టార్గెట్. జనవరి 2027 కంటే ఇంకా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ పనులు ప్రారంభమైనట్టే. మన అందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పినా, మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి, అన్ని విధాలు కూడా సహకరిస్తాం, మీరు ముందుకు పోవచ్చనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. ఇలాంటి ఇన్వెస్టర్లు ఇంకా ముందు కూడా చాలా రావాలి. మన ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేసుకుని ఆ పార్కులకు సరైన రోడ్డు వేసుకోగలిగితే మన ప్రాంతానికి సంబంధించి చాలా మంది మహిళలు కూడా వాళ్ళు ప్రోత్సహించి అక్కడే పరిశ్రమలు కూడా స్థాపిస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుందనేది మనందరి భావన, అందరూ కూడా సంకల్పం. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు కళ నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం.